శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ ఏడుపు నవ్వింది. రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, హాయ్ బాబాయ్, నేను కూడా మీరుంటున్న అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. ఈ మధ్య వచ్చాను. నైస్ అపార్ట్మెంట్స్ బాబాయ్ అని ఓ చిన్న నవ్వు నవ్వి, అంకుల్ అనడం ఎందుకని బాబాయ్ అని అంటున్నాను చెప్పిందామె, సుబ్బారావు గారు కూర్చున్న సిమెంట్ బెంచ్పై కాస్త దూరంగా కూర్చుంటూ. చాలా సంతోషం. ఇంతకీ నీ పేరేమిటమ్మా అడిగారు సుబ్బారావు గారు. రోదిని బాబాయ్. రోదిని. బాగుందమ్మా, పేరు కొంచెం వింతగా అని ఆగిపోయి, అదే కొత్తగా ఉంది. మా అమ్మాయిది కూడా ఇంచుమించు నీ వయసే. తన పేరు లలిత. ఇప్పుడు తన కోసమే ఇక్కడ ఎదురు చూస్తున్నాను. తను వచ్చాక ఇద్దరం కలిసి రైతు బజార్కి వెళ్ళాలి. మా అమ్మాయి సంగీతం నేర్చుకుంటుంది. అలాగే తను నాటికలు రాస్తుంది, నటిస్తుంది కూడా. అలాగే పక్క వీధి స్కూల్లో ప్రైమరీ టీచర్గా కూడా పనిచేస్తుంది చెప్పాడాయన. నాకు తెలుసు బాబాయ్, మీ అమ్మాయి పాడడంలో బాగానే పాడుతుంది గాని నటన మాత్రం నాకెందుకో అంతంత మాత్రమే అనిపించింది బాబాయ్. మా అమ్మాయి బానే నటిస్తుందమ్మా, మరి నీకెందుకని అలా అనిపించింది అడిగాడాయన ఆశ్చర్యంగా. ఎందుకంటే నేను మీ అమ్మాయి నటించిన ఏడుపుకొట్టు పిల్ల నాటికని కొద్ది రోజుల కిందట యూట్యూబ్లో చూశాను. కానీ అందులో ఎవరూ సరిగా ఏడవలేదు. అంతా ఏదో మమ అన్నట్టుగా ఏడ్చి కళ్ళు తుడుచుకున్నారు. మీ అమ్మాయి లలిత కూడా మనసు పెట్టి మనస్ఫూర్తిగా ప్రేక్షకుల మనసు పిండేలా ఎడవాల్సినంతగా ఎడవలేదనిపించింది బాబాయ్. ఆ సందర్భానికి ఇంకా వెక్కి వెక్కి గుక్కపట్టి ఏడ్చి నటించినా బానే ఉంటుందని నాకనిపించింది చెప్పిందామా కాస్త నిరాశగా. అలాగా, నేను ఆ నాటిక చూశానే. కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది, కళ్ళు తుడుచుకుంటుంది, బాగా ఏడ్చిందని షాల్వా కూడా కప్పారు కదమ్మా. అయినా ముక్కు పుడకపోతే అంతకన్నా బాధపడడం అనవసరమేమోనమ్మా అడిగారు సుబ్బారావు గారు బుర్ర కోక్కుంటూ అమాయకంగా. భలే వాడివే బాబాయ్, బాధపడడం ఏడవడం అంటే అదా? ఏడుపంటే అది కాదు బాబాయ్. కళ్ళు ఎర్రగా అయిపోవాలి, పత్తికాయలా ముందుకు పొడుచుకొచ్చేయాలి, వలవలా ఏడవాలి, కన్నీరు జరజరా రాలాలి, నెత్తి బాదుకోవాలి, మొహం ఉబ్బిపోవాలి, ముక్కు చీదుకోవాలి, అరిచి గీ పెట్టాలి, గుండెలు బాదుకోవాలి, వెక్కి వెక్కి ఎగిరిపడుతూ ఏడవాలి. అప్పుడే కదా ఏడుపు పండేది. కానీ ఇందులో ఏడుపు అంత పండలేదు అష్ చెప్పిందామె. అదేంటమ్మా అలా అంటావు? ఏడుపంటే నువ్వు చెప్పినంత బీభత్సం అక్కర్లేదు. కళ్ళు చెమ్మార్చినా, ఓ చుక్క కన్నీరు కారినా, కళ్ళు తుడుచుకున్నా అది ఏడుపే కదమ్మా. కాకపోతే అవసరం అనుకున్న వరకే ఏడవాలి గాని అతికిపోతే అతైపోవచ్చు, లేదా అతకకపోవచ్చు. ఉప్పు తీపి కూడా ఆయా పిండి వంటని బట్టే వాడతారు. లేకుంటే వెగటు కసిం అయిపోవచ్చును. అలాగే ఇదిను. మోతాదు తగ్గిందనడం వరకు ఏమో గాని నువ్వనుకున్నట్టు అంత ఏడవాలంటే ఎలా అమ్మా? అప్పటికీ తోచినట్టుగా అలా ఏడ్చింది. పోని ఆ నాటికలో నువ్వూ పాల్గొని ఏడవాల్సింది కదా, నీకూ షాల్వా కప్పేవారు అడిగాడాయన. ఆయన మాటలకి మెలికలు తిరుగుతూ, అమ్మా నేనలా ఏడవలేను బాబు, నాకలా ఏడవడం రాదు. కానీ ఎవరినెలా ఏడిపించాలో, ఎవరెలా ఏడవాలో, ఎంత ఏడవాలో, ఏ రకంగా ఏడవాలో మాత్రం చెప్తాను చెప్పిందామె గొప్పగా పల్లికిలిస్తూ. అలాగా, ఇంతకీ నువ్వేమేడుస్తుంటావు అని నాలుగు ఖర్చుకొని అదే ఏం చేస్తుంటావమ్మా అడిగారు సుబ్బారావు గారు. నేను ఏడుపు కాపురం, రోధించే మనసు, నన్ను చూసి ఏడవకు, ఆమె ఏడ్చింది, కొందరి ఏడుపు నాపైన, నా ఏడుపు అందరిపైన అనే డైలీ సీరియల్స్ డైరెక్ట్ చేశాను బాబాయ్. నా ప్రస్తుత సీరియల్ నీకు పడి ఏడుస్తాను 22,200 ఎపిసోడ్లు పూర్తయింది. ఏడుపు నవ్వింది అనే కొత్త డైలీ సీరియల్ కూడా నిన్ననే ప్రారంభమైంది. అయితే ఆ టైటిల్కి అర్థం గూగుల్లో కూడా దొరకలేదని కొందరు, ఈ టైటిల్కి అర్థం పర్థం ఉందా అని కొందరు, పరమ విచిత్రంగా ఉందని కొందరు ఇప్పటికే ఫోన్లు చేసి చెప్పారు బాబాయ్ చెప్పిందామె మరింత గర్వంగా. అలాగా అని పైకనేసి, ఓసిని మొహం మండ, పచ్చని కుటుంబాల్లో వెచ్చని కుట్రలు, రచ్చకీర్చే కుతంత్రాలు ఎలా చేయొచ్చో పూసగుచ్చినట్టు చెబుతూ అవతలి వారిని రాచి రంపాన పెట్టి లబోదిబోమని ఎలా ఏడిపించొచ్చో చూపే ఆ ఏడుపుకొట్టు ఓవర్ యాక్షన్ సీరియల్స్ నీవా అనుకున్నాడాయన మనసులో. ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్లమన్నాటి గంగాధర్ గారి కథ ఏడుపు నవ్వింది సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.